అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 337వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం. ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, ధర్మాన్ని సత్యాన్ని ప్రేమించే వాళ్ళు, భగవంతుడిని ప్రేమించే వాళ్ళు ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం మనం చేయవలసిందల్లా సత్యత ఆధారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని గట్టి సంకల్పం. దానికంటే మించిన సంకల్పం ఇంకోటి లేదు. ఎందుకంటే భగవంతుడు పరమ సత్యం అంటున్నాం. అదేవిధంగా ఈ సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. అంటే అంధవిశ్వాసం ద్వారా మనం ఏమి కూడా సాధించాలి. ఇప్పటి వరకు మనం అంధవిశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నాం. దిన ప్రతిదినం ఏమవుతుందండి, విలువలలో కానివ్వండి, కాస్త జ్ఞానంలో కానివ్వండి, మనం దిగుతూనే ఉన్నాం, కానీ ఎక్కటం లేదు. దిగే కళ. ఇప్పుడు ఎక్కే కళలోకి మనం రావాలి అంటే మనలో ఒక మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా మీకు ధార్మికము, ఆధ్యాత్మిక విషయం మీద మరొక విషయాన్ని తెలియజేస్తాను. మామూలుగా మనము పరమాత్మని పొందడానికి అనేక విధాలుగా కృషి చేస్తాం. అర్థమైందండి. ఇందరూ ఏమి చేసినా మీరు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు ఏవి చేసినా కూడా తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, మందిరాలు, మసీదులు అన్ని కట్టిస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? పరమాత్మని పొందడానికి, భగవంతుని పొందడానికి. అర్థమైందండి. భగవంతుడు ఒక్కరే ఆ భగవంతుని పొందడానికి, ఆ భగవంతుడిని పొందితే సత్యమైన వారసత్వము మనకి లభిస్తుంది. అదే రాబోయేటువంటి కృతయుగము, త్రేతాయుగంలో శ్రేష్టం. దాని స్వర్గము అని అన్నారు. ఇప్పుడు ఆ విధంగా ప్రాప్తి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క స్పష్టమైన పరిచయం మనకి ఇప్పటి వరకు అందలేదు. అర్థమైందండి. అంటే అర్థం ఏమవుతుంది మనకి, ఇప్పటి వరకు మన భగవంతుడు అంటే విశ్వాసం ఉన్నది, కానీ భగవంతుడి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయం లేదు మనకి. టోటల్ కంప్లీట్ ఇంట్రొడక్షన్ లేదు మనకి. నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్య, సంబంధ ఇవన్నీ కూడా గీతలో స్పష్టంగా ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అర్థమైందండి. ఇది పొందడానికి ఆధ్యాత్మికతలో ఉన్న మార్గము ధార్మికతలో లేదండి. ధార్మికతలో మనం ఒక భక్తుడిగా వెళుతున్నాం భగవంతుడి దగ్గరికి, ఆధ్యాత్మికతలో ఒక బిడ్డగా వెళుతున్నాం తండ్రి దగ్గరికి. చూసారు ఎంత తేడా ఉందో. భక్తుడు భగవంతుడిని అప్రోచ్ అవుతున్నాడు, ఇక్కడ బిడ్డ తండ్రిని అప్రోచ్ అవుతున్నాడు. భక్తుడికి మన గీతలో ఏం చెప్పాడు? సదా, సతతము, నిత్యము అన్నాడు. అర్థమైందండి. ఏషాం సతతయుక్తామనాం అన్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానం అన్నాడు. సరే, ఇక్కడ నిత్యము, సతతము, సదా అనే పదాలు వాడు. ఇప్పుడు భక్తుడు భగవంతుడి దగ్గరికి నిత్యము ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఇప్పుడు గుడికి వెళ్తున్నాడు, గుడి తలుపులు మూసేశారు. పొద్దున్న ఉదయం 4 గంటలకు వెళ్ళాడు, గుడి తలుపులు మూసేయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? 10ంటికి రానాయన, 6ంటికి రానాయన అని చెప్తున్నారు, వచ్చేస్తూ. అర్థమైందండి. ఇక్కడ బిడ్డ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి మనసు అనేది సాధనం. మన ఇష్టమే కదా మనసు, మనలో ఉన్నటువంటి మనసు కదా. మన్మనాభవ మై అర్పిత మనోబుద్ధి. బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. కానీ ఇక్కడ భక్తుడు గుడికి వెళ్ళడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆయన ఫలానా టైంలోనే అర్చన చేస్తారు, ఫలానా టైంలోనే కళ్యాణం జరుగుతుంది, ఫలానా టైంలోనే ఇవి జరుగుతుంది, వేడుక జరుగుతుంది, ఆ టైంలోనే రావాలి. మిగతా టైంలో మనం పెట్టుకోలేం కదా. తండ్రి బిడ్డ యొక్క సంబంధం గొప్పదా, భక్తుడు భగవంతుడి యొక్క సంబంధం గొప్పదా? మీరు ఆలోచించండి. ఉదాహరణ ఇస్తాను మీకు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ జస్ట్ అర్థం చేసుకోవడానికి, సోనియా గాంధీ దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ వెళ్తే పర్మిషన్ అక్కర్లేదండి. అక్కడ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్స్ కూడా నమస్తే పెట్టి పంపిస్తారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ అనేవాడు, వాడు బిడ్డ వెళ్ళాలంటే పర్మిషన్ అక్కర్లే, డైరెక్ట్ వెళ్ళిపోతాడు, అందరూ నమస్తే పెట్టి పంపిస్తారు. అదేవిధంగా నేను వెళ్ళాను అనుకోండి, సోనియా గాంధీని కలవాలండి, వెళ్తే లేదండి, నో అపాయింట్మెంట్, మీరు ఎవరు కలవడానికి, ఎందుకు వచ్చారు మీరు? వస్తాయి ప్రశ్న. ఇదే భక్తుడికి భగవంతుడి సంబంధం ఆ విధంగా ఉంది. బిడ్డగా తండ్రి దగ్గర ఎప్పుడు, అందుకని నిరంతరము అంటే మనసు ద్వారానే వెళ్తారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు అన్నారు. అది ధార్మికము, ఆధ్యాత్మికం చాలా గొప్ప తేడా ఉంది. ఆధ్యాత్మికతలో మనం ఏదైతే అనుకుంటున్నామో
భగవంతుడు గీత ద్వారా ఏమి చెప్పాడో, శాస్త్రాల్లో ఏమి చెప్పబడిందో ఎటువంటి సంశయాలు లేకుండా ఆ విధంగా మనము దానిని 100% భగవంతుడు నిర్దేశించిన విధముగా అమలుపరచడానికి వీలవుతుంది. గుర్తుపెట్టి ఇప్పుడు మనము ఉపనిషత్తుల యొక్క సారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తులో 1, 2, 23 ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే గీతా సారమే శాస్త్రాలు అవుతుంది, వేరే ఉండదండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కేవలం మీలో ఒక దృఢత కావాలి, సత్యత ఆధారంగా ఒక పవిత్రమైన సంకల్పం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలని ఒక తపన కావాలి, పరమాత్మని పొందాలని ఒక దృఢమైన. అంతేగాని నా యొక్క జీవితాన్ని అంతా ఇంద్రియ సుఖాలకి, దానికి టీవీ చూడటానికి, పేపర్ చదవడానికి, ఫ్రెండ్లతో మాట్లాడడానికి అన్ని గడిపేస్తా, ఉద్యోగ వ్యాపారం, డబ్బు సంపాదన అన్ని చేసుకుంటూ కొద్ది సమయాన్ని ఏదో పూజా మందిరంలో కూర్చుంటే దొరకడండి. గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫోకస్ ఇది ఇప్పుడు. ఎందుకంటే భగవంతుడు ఆఖరి జన్మ అంటున్నాడు, కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటానంటున్నాడు. ఓవరాల్ గా అందరికీ లైసెన్స్ ఇవ్వలేదు కదా. ఒక్కసారి కఠోపనిషత్తులో 1, 2, 23 ఇది ఉందంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం దొరికిందండి నాకు. మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఇక్కడ ముండక ఉపనిషత్తు రాసుకునేవాడు రాసుకోండి. ముండక ఉపనిషత్తు 3.2.3, కఠోపనిషత్తు 1, 2, 1.2.23. ఎందుకంటే ఇవన్నీ ఇస్తున్నానంటే నేనేం చెప్పడం లేదు, భగవంతుడు చెప్తున్న విషయాలు మీ దృష్టి తీసుకొస్తుంది. నాకు ఏ సంబంధం లేదు. నేను భగవంతుడిని కాదు, నేనేమి కాదు. నేను పరమాత్మని అనుభవం చేస్తున్నా. నేను పరమాత్మను పొందినటువంటి కొన్ని లక్షల మందిలో నేను ఒకడిని, పరమాత్మ సంతానాన్ని. నేను పరమాత్మని కాదు, నేను భగవంతుని కాదు. అందుకనే శాస్త్రాలు పరమాత్మ నుంచి వచ్చాయి కాబట్టి, సర్వశాస్త్రమై శిరోమణి అన్నాడు కాబట్టి ఒకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొస్తాను మీ దగ్గరికి. కఠోపనిషత్తులో 1, 2, 23, ముండక ఉపనిషత్తులో 3, 2, 3 ఒకటేనండి. ఒకటే శ్లోకం, డిట్టో. ఒక్క పదము, ఒక కామా, ఫుల్ స్టాప్ కూడా మారలేదు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఒక్కసారి చదవండి, అదే చదివినా. నా అయం ఆత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహూనా శృతేన. మనం గత ఎపిసోడ్ చర్చించుకున్నాం, మళ్ళీ నేను చర్చించబోవడం లేదు. యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణతే తను స్వావన. ఇది శ్లోకం అండి. నేను ఒకసారి ముండకోపనిషత్ 3, 2, 3 కొడితే దానిలో వచ్చిన అర్థాన్ని మాత్రం మీకు చెప్తాను, గమనించండి. ఎందుకంటే కఠోపనిషత్తులో మనం అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ముండకోపనిషత్తులో ఏం రాసుకున్నారో ఒకసారి చెప్తే నిజంగా చాలా గంభీరంగా, దానికి దీనికి అంతా ఒకటే, కానీ పదజాలం ఒక్కోసారి అర్థం చేసుకోగలిగితే మీరు కూడా కొట్టచ్చండి. ముండక ఉపనిషత్తు 1, 3, 2, 3 ఏం చూడండి. ఉపన్యాసము శాస్త్ర పఠనము వాద ప్రతివాదము. ఉపన్యాసము శాస్త్ర పఠనము వాద ప్రతివాదము ద్వారా ఈ ఆత్మను పొందలేము. శబ్దజ్ఞానము పరిమితమైనది. ఇప్పుడు శబ్దజ్ఞానం అంటే ఏంటి? వినడం, శ్రవణ చేత ఏమంటే పఠన పారాయణ శ్రవణ అంటే శబ్దం, ప్రచార ప్రసారం శబ్దం. శబ్దజ్ఞానం పరిమితమైనది. ఆత్మ అయితే శబ్దానికి అతీతమైన సాక్షి అన్నాడు. తర్కము, శాస్త్రజ్ఞానము, శాస్త్రజ్ఞాన బుద్ధి ఇవన్నీ ఆత్మను గ్రహించలేవు. శాస్త్రజ్ఞాన బుద్ధి అంటే నాకు ఇవన్నీ శాస్త్రాలన్నీ కంఠోపాట వచ్చాయి, నేను అంత సంస్కృతం అంతా టాప్ లో ఉన్నాను, అన్ని ఏ శాస్త్రంలో ఏది ఉందో నేను చెప్పగలుగుతాను. ఈ బుద్ధి ద్వారా ఆత్మని గ్రహించలేవు. చెప్పాడు. శ్రవణము, మననము, నిత్య అధ్యయనము ఇవన్నీ మార్గము మాత్రమే కానీ గమ్యము కావు. అది పరమాత్మ అనుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. అదేంటే ఆత్మజ్ఞానము పరమాత్మ అనుగ్రహం ద్వారానే లభిస్తుంది. ఆ అనుగ్రహానికి పాత్రత పొందేది. అనుగ్రహం పొందాలంటే నేను అనుగ్రహం పొందాలనుకుంటున్నాను అనుకుంటే దాని యొక్క మీరు ఏం చెయ్యాలంట? వాసనారహితము, కామవాసన, కామ, క్రోధ, లోభము, అహంకార, విషయ వాసనలని మీరు దూరం పెట్టాలి. శాంతమయుడు, యోగ బలముతో ఉన్నవాడు మాత్రమే పరమాత్మని గ్రహించగలుగుతాడు. ఆత్మ స్వప్రకాశము, అది తానే తన రూపాన్ని ఆవిష్కరిస్తుంది. చూసారా, ఆత్మ తనకు తానే. ఎందుకంటే మీరు చేయవలసిందల్లా సంకల్పం. నేను ఆత్మ యొక్క ఉనికిని పొందాలి, అస్తిత్వాన్ని గ్రహించాలి, పరమాత్మతో అనుభవం చేయాలి. మీరు సంకల్పం చేయాలి. సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఆత్మ స్వప్రకాశము అది తానే తన రూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఏ విధంగానంటే చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సూర్యుడు మేఘాలు తొలగినప్పుడు తానే కనిపించే విధముగా మలినము తొలగిన మనసులో ఆత్మజ్యోతి తానే ప్రకాశిస్తుంది.
సూర్యుడు మేఘాలు తొలగినప్పుడు తానే కనిపించే విధముగా మలినత తొలగిన మనసులో ఆత్మజ్యోతి తానే ప్రకాశిస్తుంది. ఆఖరిగా ఆత్మ పరిశోధనకు ఫలితముగా కాకుండా ఆత్మ పరిశోధనకు ఫలితముగా కాకుండా పవిత్రతకు ఫలితముగా ప్రత్యక్షమవుతుంది. భగవద్గీతలో చెప్పిన విషయాలే కదండి. భగవద్గీత బిడ్డలు అన్నమాట. ఇవన్నీ భగవద్గీత బిడ్డలు. అర్థమైందండి. సాక్షాత్కారము అంటే సాక్షాత్కారం అని అంటుంటుంది. అదిగా సాక్షాత్కారం అంటే ఏమిటో చెప్తున్నాడు. సాక్షాత్కారం అంటే ఆత్మ తానే తనను అనుభవించుకునే స్థితి అన్నారు. ఇప్పుడు ఈ విధంగా 2 శ్లోకాలు డిట్టో అండి. 4 పంక్తులు ఒకే విధంగా ఉంది. ముండక ఉపనిషత్తు, కఠోపనిషత్తు. దాని గురించి ముగ్గురు మహానుభావులు, మీరు గౌరవించే ముగ్గురు మహానుభావుల యొక్క వాళ్ళ ఈ 2 శ్లోకాల మీద వాళ్ళు ఏం చెప్పారో ఒక్క వాక్యం 3 వాక్యాలు తెలియచేస్తాను. శ్రద్ధగా విని. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. పరమాత్మ ప్రాప్తి నుండి మీరు వంచితులు అవుతున్నారు. దేహభ్రాంతిలో పడిపోయి ఆత్మచింతన చెయ్యలేమనుకుంటున్నారు. కానీ ఆత్మచింతన చేస్తేనే పరమాత్మ దొరుకుతాడు. ఆత్మ తనకు తానే కోరుకుంటేనే ఆత్మ ప్రత్యక్షమవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ ఉనికి అనుభవం అవుతుందో అప్పుడు పరమాత్మ ఉనికి సహజంగానే అనుభవం అవుతుంది. ముందుగా ఎవరండి పలికినటువంటి వారు మాట చెప్తున్నాను? ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు గారు కూడా రాశారు, భాష్యం రాశారు కదా. ఈ ఉపనిషత్తుల మీద, వేదాల మీద భాష్యం రాశారు వారు. వారి దాంట్లో ఆదిశంకర్లు ఏమన్నారో చూడండి. ఈ 2 ఉపనిషత్తులలోని శ్లోకాన్ని ఒకే విధముగా వ్యాఖ్యానించారు. ఈ రెండు శ్లోకాలు ఉంది కదా, ఈ 2 ఉపనిషత్తులలోని శ్లోకాన్ని ఒకే విధముగా వ్యాఖ్యానించారు. 2 చోట్ల అదే సారాన్ని చెప్పారు. 2 చోట్ల అదే సారాన్ని చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం అనేది కేవలము అర్హత గల సాధకునికే లభిస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చింది. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకం కొద్ది మంది మాత్రం అనేది ఆత్మజ్ఞానం అనేది కేవలం అర్హత గల సాధకునికే లభిస్తుంది. ఆత్మ తానే తనను ప్రత్యక్షము చేసుకుంటుంది. ఇది ఆదిశంకరాచార్య మహావాక్యాలు ఈ 2 శ్లోకాల ప్రతి. తర్వాత 2వ ప్రతిభాశాలి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా వారు ఈ ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అని ఒక పుస్తకం రాశారు. ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అని అందులో ఉన్న కొటేషన్ ఈ 2 శ్లోకాల ప్రతి వారి యొక్క భావన ఏముందో ఒకసారి గమనించండి. ఈ శ్లోకము ముండక ఉపనిషత్తులో 3:2:3 మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కఠోపనిషత్తు 1:2:23, ఇది ముండక ఉపనిషత్తు 3:2:3. మీరు చెక్ చేసుకోవచ్చండి, ప్రతి దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 336 ఎపిసోడ్స్ లో చెప్పిన ప్రతి వాక్యాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా సొంతంగా నేనేమి యాడ్ చేయట్లేదు, భగవాను వాచ విషయాన్ని చెప్తున్నాను. ఏమన్నా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నా ఈ శ్లోకము ముండక ఉపనిషత్తులో మళ్ళీ కనిపిస్తుంది. ఇది దీని ప్రాచీనతను మరియు ఉపనిషత్తులలోని ప్రాథమిక సూత్రంగా దీనిని అంగీకరించినట్లు చూపిస్తుంది. ఉపనిషత్తులలోని ప్రాథమిక సూత్రంగా, ప్రాథమిక సూత్రం అంటే నువ్వు ఆత్మవి అంతే, వేరే ఏమీ లేదు. నువ్వు దేవు అనుకుంటే నువ్వు ఉపనిషత్తులు బయటికి వెళ్ళిపోతున్నావు, సర్వశాస్త్రాలు బయటికి వెళ్ళిపోయావు, గీత బయటికి వెళ్ళిపోయావు, ఏదో ఊహాలోకంలో ఉంటూ ఏదో అత్యధిక శాతం అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళకి చెప్తున్న విషయాలు తీసుకుని అది జ్ఞానం అనుకుంటున్నావు. ఇది అవివేకం అనుకుంటారు. ఇప్పుడు ఆఖరిది ఇంకా గొప్ప వ్యక్తిగా మీరు భావిస్తున్నటువంటి మీ హృదయాలలో బదిలపరుచుకున్న వ్యక్తి స్వామి వివేకానంద. ఏ పుస్తకంలో రాశారంట? కంప్లీట్ వర్క్స్ వాల్యూమ్ నంబర్ 2 ఇందులో ఉంది. ఒకసారి చూడండి. ఇదే పాఠము 2 సార్లు వస్తుంది. ఏది? ఈ ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పుకున్నాం కదా, 2 సార్లు వస్తుంది. కఠోపనిషత్తు 1:2:23, ముండక ఉపనిషత్తు 3:2:3. ఒకసారి కఠోపనిషత్తులోను మరొకసారి ముండక ఉపనిషత్తులో మనకు గుర్తు చేయడానికి ఎంత పుస్తకాలు చదివినా, వాద ప్రతివాదము చేసిన మాటలతో ఆత్మను తెలుసుకోలేము. వివేకానంద గారి వారి యొక్క భావాలు. 3 గురువులు ఒకే విషయాన్ని చెబుతున్నారు. ఆత్మజ్ఞానం అనేది పఠనముతో లేదా పాండిత్యముతో కాదు, పవిత్రత మరియు అనుగ్రహంతోనే లభిస్తుంది. ఇప్పుడు మనము గీతలోని
కాలచక్రం గురించి మనం అర్థం చేసుకుంటున్నామండి. ఆత్మ అవినాశి అండి, ఆత్మ చక్రం తిరుగుతూనే ఉంటుందండి. ఇది సత్యం అండి. ఎవరు ఒప్పుకున్నా, అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. కాబట్టి మన యొక్క సంపూర్ణ 24 గంటల సమయం అంటే 1440 నిమిషాలు కేవలము ఈ యొక్క జీవితాన్ని ఏదో వండుకోవటం, తినడానికి, త్రాగడానికి, పడుకోవటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, టీవీలు చూడటం, క్రికెట్ మ్యాచ్ చూడటం, దానికి దీనికి గడిపేస్తున్నారంటే భవిష్యత్తులో మీకు రాబోయేటువంటి జన్మ గురించి పట్టించుకోకపోతే మీ యొక్క ఏమిటి అభద్రత కానీ యొక్క జన్మ పాడైపోవటానికి కానీ మీకు మీరే కారణం కానీ భగవంతుడు కానీ కాదు. భగవంతుడు తండ్రిగా ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. మీ దృష్టికి మరొక శ్లోకాన్ని, అద్భుతమైన శ్లోకం అండి. 9వ అధ్యాయంలోని 20వ శ్లోకం రాసుకునేవాడు రాసుకోవచ్చండి. 9వ అధ్యాయం శ్లోకాన్ని 9వ అధ్యాయంలోని 20వ శ్లోకం. త్రైవిద్యామాం సోమపాః భూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఇది శ్లోకం అండి. ఇక్కడ త్రైవిద్య అన్నాడు. చాలా ముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. త్రైవిద్య అంటే భగవంతుడు మనకి 3 రకాల విద్యలు బోధిస్తున్నాడు. ఇది మామూలుగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోలేనటువంటి భాష్యకారులు ఏవి రాస్తారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది? భగవద్గీత కేవలం పఠన పారాయణ శ్రవణం అంటే కురుక్షేత్ర యుద్ధ మైదానంలో జరిగింది అర్థమైంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం బోధపడలేదు కదా. వాళ్ళు ఏమంటారు? ఈ త్రైవిద్య అంటే ఏమిటంటారు? వేదాలలో 3 వేదాల గురించి చెప్తారు వాళ్ళు. అర్థమైందండి? ఋక్సామ యజుర్వేదము అని చెప్తారు, కానీ ఋక్సామ యజుర్వేదము కాదు కదా. వేదాలు ఎంతవరకు తీసుకుని వెళ్తాయి? మన గీతలో ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 45వ శ్లోకం అనుకుంటాను, ఒకసారి చెక్ చేసుకుంటాను. 2వ అధ్యాయంలో 45వ శ్లోకము, అయ్యా కరెక్ట్. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవర్జున్ అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అది నేను ఎందుకు లింక్ చేస్తున్నానంటే ఒకదానికొకటి మీకు క్లారిటీ రావాలి. త్రిగుణాలు అంటే వేదాలు మనకి త్రిగుణాల వరకే తీసుకెళ్తుంది. త్రైగుణ్య విషయా వేద. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నిస్త్రైగుణ్యో భవ అర్జున, నీవు త్రిగుణాలకు అతీతంగా వెళ్ళే పనిచే. ఇక్కడ వేదాలు ఎంతవరకు తీసుకెళ్తుంది? మీరు సతో రజో తమోలోకి తీసుకెళ్తుంది. త్రిగుణాతీత స్థితిలోకి వెళ్ళేటువంటి మార్గము పరమాత్మ ఇప్పుడు వర్తమానంలో చెప్తున్నారు. వర్తమానం దేని ఆధారంగా చెప్తున్నారు? ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 3 విద్యలు ఉన్నాయి అందులో. ఒకటి నేను ఎవరిని అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నా మూల స్వరూపం ఏమిటి? దివ్య గుణాలు. 26 దివ్య గుణాలు చెప్పుకున్న 16 అధ్యాయంలో 1, 2, 3. నా మూల స్వరూపము, నా మూల స్థితి ఏంటి? మన మూలంలో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే అప్పుడు ఆత్మలో ఉన్న గుణాలన్నీ బయటకు వస్తాయి. నేను ఎవరిని, అదేవిధంగా నా తండ్రి ఎవరు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మకు సంపూర్ణ పరిచయం 2వ విద్య. 3వ విద్య ఈ ఆత్మ పరమాత్మ ఈ సృష్టి నాటక రంగంలో ఏ విధంగా పరిభ్రమిస్తాయి, ఎప్పుడు పరమాత్మ వస్తాడు, ఏ విధంగా సత్య త్రేత ద్వాపర కలిలో ఆత్మలు దేహాలను మార్చుకుంటూ వదులుతూ ఈ విధంగా ఎలా పరిభ్రమిస్తారు ఆ విషయాన్ని తెలియజేస్తారు. అర్థం? ఇది 3 విద్యలు అన్నమాట. త్రైవిద్యామాం సోమపాహ. సోమపాహ అంటే సోమరసం అన్నాడు. అక్కడ భక్తి మార్గంలో సోమరసం అన్నాడు. ఇక్కడ స్థూలంగా రసం తాగడం కాదు. ఇక్కడ సోమము అంటే ఏంటంటే అమృతము అంటారు. సోమరసం అంటే అమృతం అంటారు. ఇక్కడ అమృతం అంటే ఏమిటి? జ్ఞానామృతము. పరమాత్మ ప్రతి దినము మాకు జ్ఞాన మురళి అని చెప్పి భగవద్గీత అక్కడి నుండే పుట్టింది. అర్థమైందండి? భగవద్గీత యొక్క ఆరిజిన్ అన్నమాట. అది మేము గంట సేపు ప్రతి నిత్యము కూడా వింటాం. వీలైతే టైం ఉంటే ఈవినింగ్ కూడా వెళ్ళి వింటాం. పొద్దున్న సాయంకాలం రిపీట్ చేస్తారు. పొద్దున్న చాలా డీటెయిల్ గా చెప్తారు, సాయంకాలం సంక్షిప్తంగా చెప్తారు. అర్థమైందండి? సోమరసం అంటే జ్ఞానామృతం, ఆధ్యాత్మిక జ్ఞానామృతం. అంటే నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ. కర్మల గుహ్యగతి, శ్రేష్ఠ కర్మలు చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి పేరుకున్నటువంటి సంస్కారాలు పరివర్తన చెందుతాయి. నీవు స్వర్గంలోకి వెళతావు. ఇది జ్ఞానం. అది సోమరసం అంటే అది ప్రతినిత్యము తాగాలి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనం ఆత్మని మర్చిపోయాము, దేహభ్రాంతిలో పడిపోయాము. ఆ విధంగా నేను దేహం అనుకునే విధంగానే అత్యధిక సంఖ్యలో మనుషులు ఆ విధంగా కొట్టుమిట్టాడుతున్నారు. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. అర్థం చేసుకోండి. త్రైవిద్యామాం సోమపాహ. దీనివల్ల ఏమవుతుందంట? పూత పాప అన్నాడు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. పాపాల ద్వారా ఈ విధంగా కూరుకుపోయిన ఈ కుళ్ళు ఏదైతే ఉందో, మలినం ఏదైతే ఉందో, తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అది కడగబడుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది.
ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. నీ యొక్క శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇప్పుడు ఈ క్షణములో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆత్మశుద్ధి కోసం పని చెయ్యాలి అన్నాడు గీతలో 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం. త్రైవిద్యామాం సోమపాహ తపాపాహ అయిపోయింది. అక్కడికి పూత పాప అటువంటి పవిత్రులు ఆత్మశుద్ధి అవుతుంది. యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. దేని కొరగంట? యజ్ఞము. భగవంతుడు ఏ యజ్ఞం చేశాడు? సంస్కార పరివర్తన యజ్ఞము. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము. దీని యొక్క ఎంఫసిస్ ఏంటండి? ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సంస్కార పరివర్తన త్రూ రాజయోగము. యజ్ఞైరిష్ట్వా దేనికోసము? స్వర్గము. స్వర్గతిం ప్రార్థయంతే. స్వర్గంలో వెళ్ళడానికి కోసం అని చెప్పి నీవన్నీ పనులు చేస్తున్నావు. ప్రార్థయంతే ప్రార్థన చేస్తున్నావు. స్వర్గతిం ప్రార్థయంతే. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీకు చిత్రం పెడతాను. ఒకసారి చిత్రం పెడితే ఇంకొంచెం బాగా ఈ చిత్రం మీరు ప్రతి ఎపిసోడ్ చిత్రమే, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్ చిత్రం పెట్టాలి. ఎందుకంటే స్వర్గం అంటే ఏంటో, నరకం అంటే ఏంటో మనకు తెలియదు. అర్థమైందండి? ఈ కలియుగం యొక్క అంతిమ సమయం, కృతయుగ ఆరంభ సమయం, సంగమ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించి ఒక మనిషి శరీరంలో అవతరించి వారికి మనందరికీ కూడా మనం ఆత్మని శుద్ధి చేసుకోవాలి ఒక తపన ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ అవుతాడు. ఆయన కనెక్ట్ అవుతాడు. అందుకనే ఆత్మ తనను తానే ప్రత్యక్షం చేసుకుంటుంది అన్నాడు ఉపనిషత్తు, కంఠోపనిషత్తు, ముండకోపనిషత్తులో. అదే ఇక్కడ పరమాత్మ గ్రేస్ ద్వారా. పరమాత్మ గ్రేస్ ఎప్పుడు వస్తుంది? నీలో ఉన్నటువంటి చెడ, ఆత్మలో ఉన్న కుళ్ళుని కడగాలనే ఒక సంకల్పం వచ్చినప్పుడు, నేను ఒక మంచి మార్గాన వెళ్ళాలి, పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి, పరమాత్మ సత్యమైన స్వర్గవారసత్వాన్ని నేను పొందాలి, దృఢ నిశ్చయంతో, నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు. అర్థమైందండి? తర్వాత ఏమైనా 3వ పంక్తి 4వ పంక్తి ఉండే ఏ పుణ్యం ఆసాధ్య సురేంద్రలోకం అన్నాడు. సురులు అంటే చూసారా? సురులు అంటే దేవతలు నివసించే లోకము. అదే లోకం? ప్రతిదానికి మన కన్ఫ్యూజన్ ఉంది. సురేంద్ర లోకము అంటే సత్య త్రేతాయుగాలలో దేవీ దేవతలుగా మీరు జన్మ తీసుకుంటారు, సురులుగా జన్మ తీసుకుంటాడు. అర్థమైందండి? సురేంద్ర లోకం అంటే స్వర్గము. స్వర్గం అంటే సత్య త్రేతాయుగాలు. అక్కడ మీ జీవితం అంతా 100కి 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. దేహం అనేది అవసరమైనప్పుడు వాడుకుంటారు. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద సోల్ కాన్షియస్నెస్ స్టేట్ అట్ ఆల్ టైమ్స్. అందుకనే అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ దివ్య గుణాలు చూసుకునే మార్గంలోనే ఉంటారు కదా. భలే మీ పురుషార్థం బట్టి పదవులు తక్కువ. కొంతమంది రాజు అవ్వచ్చు, ఒకరు స్టెప్ బై స్టెప్ షావుకారులు లేకుండా ఉంటే ఈ విధంగా అందులో కూడా పని వాళ్ళు ఉంటారు కదా, దాసదాసీలు, వీళ్ళంతా. పదవులు వేరే, కానీ అందరూ స్వర్గంలోకి వస్తారు. ఎవరైతే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళందరూ స్వర్గంలోకి వస్తారు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో అందరూ స్వర్గంలోకి వస్తారు. కానీ పదవుల కోసం మనం ఏం చేయాలి? పురుషార్థం చేయాలి. అర్థమైందండి? ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అన్నారు. ఏమంటే పుణ్యాలు సంపాదించుకున్నారు కదా. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ యొక్క ఏమంటారు సంగమ యుగములో పరమాత్మతో నిరంతరము, నిత్యము, సదా సతతము యోగము చేసుకుంటూ ఆత్మని శుద్ధి చేసుకుని సంపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మతో బ్రతికుండగానే ఈ విధంగా చేసుకుంటూ హాయిగా తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెడతాను, తనువు చాలిస్తాను. అప్పుడు ఏమవుతుందండి? మీరు సురేంద్ర లోకంలో పెడతారు. ఇవి పుణ్యం జమ చేసుకున్నారు కదా, ఈ పాపకర్మలన్నీ కూడా రాజయోగం ద్వారా వదిలించుకున్నారు కదా. ఏ పుణ్యమాసాధ్య సురేంద్ర లోకం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంట? అశ్నంతి భోగాన్, అశ్నంతి దివ్యాన్, దేవ భోగాన్ అన్నాడు. అశ్నంతి అంటే ఏంటి? అశ్నం అంటే తినడం కదా. అక్కడ ఏం చేస్తారు? చక్కగా భోగ భాగ్యాలను అనుభవం చేస్తారు. ఇక్కడ సత్య త్రేతాయుగాలలో మీరు భోగ భాగ్యాలు అనుభవం చేస్తారు. అర్థమైందండి? ఇదనమాట త్రైవిద్యామాం సోమపాహ పూత పాపాహ. అర్థమైందండి? యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అశ్నంతి భోగాన్ అశ్నంతి దివ్యాన్. ఇవి దేవభోగన్. అశ్నంతి దివ్యాన్ అంటే దివ్యమైనటువంటి అనమాట. అక్కడ అన్ని చెడు పరమలు, విషయ వికారాలు, చెడులు, దేహాభిమానం, కొట్టుకోవడం, చెప్పుకోవడం ఇవే ఉండవండి. అందుకని స్వర్గం అన్నారు. స్వర్గం అంటే అందరూ ఒకే రకంగా ఉంటారు, అందరూ ఆత్మిక స్థితిలో ఉంటారు, అందరూ బ్రహ్మాండంగా ఉంటారు, సుఖ సంపదలతో ఉంటారు, ఎవరికి ఏ లోటు ఉండదు. మళ్ళీ పదవుల్లో తేడా ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి లోకానికి మీరు వెళతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంగమ యుగంలో మీరు ఈ విధంగా పుణ్యాన్ని కూడబెట్టుకున్నారు, ఆత్మని పునీతం చేసుకున్నారు. ఇదనమాట విషయం, ఇందులో ఉన్న తత్వం. ఇప్పుడు భాష్యకారులు ఏం చెప్పుకున్నారు ఒకసారి. ఇదనమాట సత్య త్రేతాయుగాలు అంటే రైట్ సైడ్ అండి. స్వస్తికా సింబల్ కి రైట్ సైడ్ సత్య త్రేతాయుగాలు.
దీనిని స్వర్గం అంటారు. దాన్నే రకరకాల విధానాల్లో మిగతా ధర్మాల వాళ్ళు పారడైజ్ అన్నారు, హెవెన్ అన్నారు, జన్నత్ అన్నారు. ఈ విధంగా బ్రహ్మ పగలు అంటాడు గీతలో, అది కూడా చెప్తాను 8వ అధ్యాయం వచ్చినప్పుడు అదన్నీ వస్తాయి. అర్థమైందండి. దాన్నే ఈ విధంగా పారడైజ్ అని ఈ విధంగా వర్ణించడం జరిగింది. ఒకసారి ఈ చిత్రం తీసేస్తారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఒకసారి గమనించండి. దీనిలో త్రైవిద్యామాం సోమపాపూత పాప యజ్ఞైరిష్వాస్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాన్ అష్టాంతి దివ్యాన్ దివి రాసుకున్నారు. ఒక చూడండి, ఇక్కడ త్రైవిద్య అంటే అక్కడ తప్పు చేశారండి. ఎందుకంటే ఏమన్నాడు కూడా అక్కడ వేదాలు మనకి అంతవరకు తీసుకువెళ్తాయి. దేహభ్రాంతికి 100% దేహభ్రాంతిలో ఉన్నటువంటి భాష్యకారులు అదే రాస్తారు. వేదాలు సర్వోన్నతమైన శాస్త్రంగా పరిగణిస్తారు, భగవద్గీత కంటే గొప్పగా పరిగణిస్తారు. ఎందుకంటే భగవద్గీత లోతుల్లోకి వెళ్ళలేదు కదా. భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో తాత్విక దృష్టికోణంలో చూడలేదు కదా. అది అనమాట. ఇక్కడేం రాశారు, సామ ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును సోమరస పానము చేయువారును. అక్కడ సోమరస పానం యొక్క వివరణ ఉండదు. అర్థమైందండి. అదేవిధంగా ఈ ఋగ్యజుర్వేద సామయో వేదముల ద్వారా ఆ విధంగా సకామ కర్మలు అంటే ఏంటి, కర్మ ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు. గుర్తుపెట్టుకోండి, సకామ నిష్కామ ఈ రెండింటికి అన్నమాట. ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును సోమరస పానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి పాపరహితులు. ఎలా పాపరహితులు అవుతారండి చెప్పండి ఒకసారి. వేదాలు చదివిన వాళ్ళు పాపరహితులు అయిపోయారా? కామ క్రోధ లోభము అహంకారాలను బయటపడ్డారా? ఆత్మజ్ఞానం పొందారా? పరమాత్మ జ్ఞానం పొందారా? పరమాత్మ నుండి పరమాత్మ యొక్క ప్రాప్తులు పొందడానికి రాజయోగం అనే ప్రక్రియని వాళ్ళు చెప్తున్నారు అందరికీను. వాళ్ళు అర్థం చేసుకున్నారా? ఇవేమీ లేకుండా పాపరహితులు ఏ విధంగా అవుతారు ప్రశ్నించుకోవాలి. పాపరహితులై యజ్ఞముల ద్వారా, యజ్ఞం అంటే ఇక్కడ స్థూల యజ్ఞం, అది యజ్ఞ కుండం రచించారు, అక్కడ అందులో స్థూలమైన విషయాలు వస్తువులు వేస్తారు, దానివల్ల పాపాలు ఏమి కడగబడలేదు కదా. యజ్ఞముల ద్వారా నన్ను సేవించి ప్రాప్తిని కోరుతుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. సత్యత్రేతాయుగాలు అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవించరు. అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవించరు అంటే అక్కడ వాళ్లే దేవీ దేవతలు అనబడతారండి. సంపూర్ణ నిర్వికారులు, సర్వగుణ సంపూర్ణులు, షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు. ఇవి దేవతల యొక్క 5 లక్షణాలు మామూలుగా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఆ విధంగా అవుతారు. ఆ విధంగా వారు ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి సత్యత్రేతాయుగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ వారే దేహభ్రాంతిలోకి మెల్లిగా వచ్చి ద్వాపర యుగం నుంచి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అర్థమైందండి. ఇది ఈ యొక్క శ్లోకంలోని లోతైన తత్వం అండి. అదేవిధంగా మన ఏం చెప్పుకున్నాం, ఉపనిషత్తుల్లో ఉన్న విషయం కూడా, కఠోపనిషత్తు, అదేవిధంగా ముండక ఉపనిషత్తుల విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్లో మరొక ఈ యొక్క ఏమిటంటారు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మేము తీసుకొని వస్తాను. అదేవిధంగా కాలచక్రములో జన్మరాహిత్యాన్ని ఖండిస్తూ, జన్మరాహిత్యం అనేటువంటి అది అసత్యము, దాన్ని ఖండిస్తూ ప్రతి ఒక్క ఆత్మ యొక్క కాలచక్రంలో తిరగవలసిందే అని చెప్పేటువంటి మరొక శ్లోకంతో ఈ ముందుంటానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తాలు వినోభవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని తర్కసహంగా మనకు విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.